హలో మామ, నమస్తే. అందరు ఎట్లురు? నేను మాత్రం కిర్రాకున్నా, బిందాసున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం వైజాగ్ నుంచి సింహాచలం అయితే పోతున్నాం. మీరు పోయిన బ్లాగులు చూసుకోవచ్చు. మనం ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి, లింగరాజ్ టెంపుల్, ఇవన్నీ కోనార్క్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని భువనేశ్వర్ నుంచి నిన్న నైట్ వైజాగ్ వచ్చినాం అనమాట. వైజాగ్లో 4 o'clock దిగి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆటోలు ఉంటాయి. ఆటోలకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సింహాచలంకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. సో అక్కడ నుంచి మనం బస్కి వెళ్తే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నా. సో మనం బస్ ఎక్కి దాని టికెట్ ప్రైస్ ఎంత అవన్నీ చూసుకుందాం. సో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎందుకంటే ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది. అక్కడ కొండలు ఉంటాయి కాబట్టి బాగుంటుంది మా వెదర్ అని అనిపిస్తుంది. సో అక్కడ వెళ్ళినాక ఆ వెదర్, ఆ గుడి అదంతా మీకు చూపిస్తా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి మనం సింహాచలం అయితే వెళ్ళిపోదాం. చలో. ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ లోపల నుంచి బయటకు వస్తే మనకు సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. సో అక్కడ 6 సింహాచలం బస్సులు అవైలబుల్ ఉంటాయి. సో అది ఎక్కి మనం సింహాచలం అయితే వెళ్ళిపోదాం. సింహాచలానికి బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అంట. సో మేమైతే డే పాస్ అయితే తీసుకున్నాం. ఎందుకనంటే సో సింహాచలం దర్శనం అయిపోయిన తర్వాత వైజాగ్లో ఉన్నటువంటి బీచ్లు కానీ ఇంకా కైలాసగిరి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే మనం పొద్దున కాబట్టి వెదర్ కూడా బాగుంది కాబట్టి సింహాచలం పోవాలని ఫిక్స్ అయినాం. సో ఫస్ట్ సింహాచలం పోయి తర్వాత టైం ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి బీచెస్, కైలాసగిరి అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో అది. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళి కొండపైకి వెళ్ళాలంటే ఇది వర్తించదంట. అక్కడ నుంచి మళ్ళీ కొండపైకి ఛార్జెస్ ఉంటాయంట బస్కి. సో ఇది ఓన్లీ కొండ కింది వరకేనంట. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అంట. మేము ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి కొండ కింది వరకే వస్తుంది అనమాట ఆ సిటీ బస్సు. కొండపైకి రావాలంటే మళ్ళీ సపరేట్ బస్సులు ఉన్నాయి. ఆ సపరేట్ బస్సులకి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్. కొండపైకి వస్తూ ఉంటే వర్షం పడుతున్నది, మస్తు అనిపిస్తుంది. మొత్తం కొండపైన మస్తు ఫాగు, ఆ వర్షము అది చూస్తూ ఉంటేనే మస్తు థ్రిల్ అనిపిస్తుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది పడదని చెప్పేసి. వర్షం పడుతుంది కదా, మస్తు అనిపిస్తుంది. సో దర్శనానికి వెళ్దాం అనుకుంటాం, కాకపోతే వర్షం పడుతుంది కదా, కొద్దిసేపు వెయిట్ చేసి తగ్గిన తర్వాత వెళ్ళాలి. ఇక్కడ కేశఖండాన్ని వేసుకోవాలంటే కేశఖండాన్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ గంగాధరకు మార్గం అని ఉంది. ఇక్కడ సైడు మనము కేశఖండాన్ని వేసుకొని స్నానం కూడా చేయొచ్చు. స్నానం చేసుకొని ఇంకా డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇదే గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్. దర్శనానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పోతే ఫ్రీ దర్శనము. మనము స్పెషల్ దర్శనానికి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మన మొబైల్, బ్యాగ్ ఇంకా చెప్పులు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈరోజు అయితే మాకు పబ్లిక్ ఎక్కువ లేరు. మిగతా డేస్లో సాటర్డే రోజు ఫుల్ పబ్లిక్ ఉంటారంట. ఈరోజు అయితే అంత పబ్లిక్ లేరు. ఉచితంగా చాలా చాలా మంచిగా జరిగింది. అంటే దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. సో సాటర్డే కాకుండా మిగతా డేలో వచ్చారు అనుకో చాలా బాగుంటుంది. ఎందుకంటే మిగతా టైంలో అయితే మస్తు పబ్లిక్ ఉంటారు. ఈరోజు అయితే అంత లేరు. వర్షం కూడా పడుతుంది. క్లైమేట్ మాత్రం ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఉంది. మీరే చూడండి క్లైమేట్. పొగ మంచుతో మొత్తం నిండిపోయింది. గోపురం దగ్గర ఇక్కడ ఇక్కడ మస్తు నచ్చింది ఈరోజు మాత్రం. నాకు అనుకోకుండా వచ్చినందుకు ఈ క్లైమేట్, ఈ దర్శనము చాలా అంటే చాలా మంచిగా జరిగింది. టెంపుల్లో శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అయితే ఉంటుంది, మహావిష్ణువు అవతారం. ఇది వైజాగ్కి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో వైజాగ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ దీన్ని సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటారు అనమాట. ఇది 11వ శతాబ్దంలో కట్టిరు. ఎవరంటే కళింగ రాజుల, ఇప్పుడు ఒరిస్సా లింగరాజ్ టెంపుల్ ఇదైతే ఎవరైతే కట్టిరో సేమ్ వాళ్ళే ఈ టెంపుల్ని కూడా కట్టిరు. అసలు ఈ పొగ మంచు వస్తుంది, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అనమాట. ఈరోజు వర్షము, ఈ మంచు, క్లౌడ్స్ ఇట్లా గుడి గోపురం నుంచి పోతా ఉంటే వ్యూ అంతా మస్తు అనిపిస్తుంది. ఈరోజు టెంపుల్ వచ్చేసి మొత్తం కొండపైన ఉంటుంది అనమాట. సముద్రానికి 244 మీటర్స్ హైట్ లో ఉంటుంది. సో దానివల్ల ఈ వర్షానికి మొత్తం క్లౌడ్స్ మొత్తం దగ్గరకు వచ్చినాయి అనమాట.
కొండపైన కదా మొత్తం గోపురం ఉంది కదా, గోపురం పైన మొత్తం క్లౌడ్స్ తోటి నిండిపోయింది, మొత్తం పొగ మంచు ఉన్నది ఇక్కడ. మొత్తం చుట్టుపక్కల మొత్తం మస్తు అనిపిస్తుంది చూస్తుంది. ఈ టెంపుల్లోని దేవుడు నిజ స్వరూపంతో ఎప్పుడు దర్శనం ఇయ్యాడు. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే దర్శనమిస్తాడు. మిగతా అన్ని రోజులు చందనంతో నింపి ఉంటుంది, మొత్తం చందనంతో నింపి ఉంటుంది. ఒకటి చందనం ఉత్సవాలు అని చెప్పి జరుగుతాయి. ఆ రోజు 12 గంటలు మాత్రమే నిజ స్వరూప దర్శనం అయితే ఉంటుంది. సో అప్పుడైతే ఫుల్ పబ్లిక్ వస్తారంట, చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారంట. ఇక్కడ ఎవ్రీడే నిత్యాన్నదానం ఉంటుంది అనమాట. మేము కూడా నిత్యాన్నదానంలో పాల్గొన్నాం, తిన్నాం, ఆ మహాప్రసాదాన్ని తిన్నాం, అన్నప్రసాదాన్ని. సో టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది, అంటే చాలా బాగుండే. అండ్ సిస్టమేటిక్గా అంటే ఏమంటారు దాన్ని అంటే ఇంకా సిస్టమేటిక్గా ఉండేది, చాలా లోపల కానీ గుడి లోపల కానీ బాగుంది. మొత్తం సరౌండింగ్ మొత్తం చాలా బాగుంది, మొత్తం గ్రీనరీతో ఉంటుంది. కొండల మధ్యలో ఉంటుంది, కొండ సింహాద్రి, కొండ మట్టి సింహాద్రి పైన ఉంటుంది. మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనము బీచ్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాలి, ఎందుకంటే పొద్దున్న వర్షం పడుతూనే ఉంది. సో బీచ్ పోవాలా, ఇంకా ఇప్పుడు మన కైలాసగిరి ఉంది అక్కడికి పోవాలని చెప్పేసి ఆలోచించి ఎక్కడికొక్కడికి పోవాలి. సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ. పొద్దున్న నుంచి నైట్ వరకు మొత్తం సాయంత్రం వరకు ఫుల్ వర్షం పడ్డది. ఆర్కే బీచ్ పోయినాము, కొంచెం చూసినాం కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇప్పుడు వైజాగ్లో వచ్చేసి కైలాసగిరి, ఇంకా ఋషికొండ, ఇంకా చాలా చూద్దాం అనుకున్నా. బీచ్లో ఒక 2-3 అవన్నీ చూద్దామని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనకు వర్షం పడుతూనే ఉంది. సో నైట్ కొంచెం తగ్గిపోయింది, మొత్తమే తగ్గిపోయింది. సో ఫుడ్ కోర్ట్కి వచ్చినాం. మన ట్రైన్ వచ్చేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు మనకి 8:40కి అయితే ట్రైన్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో సరదాగా ఇట్లా ఫుడ్ కోర్ట్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి కావాదేముతున్నాడు. సో లోపలికి అయితే పోదాం. సో ఈరోజు ఫుడ్ స్పాట్లో మనం చికెన్ సూప్ అయితే ట్రై చేయబోతున్నాం. భువనేశ్వర్లో మా ఫ్రెండ్గా ట్రై చేయమని చెప్పిండు, కానీ అక్కడ ట్రై చేయలే, నాకు నచ్చలే. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో చికెన్ సూప్ వచ్చేసి 50 రూపీస్ అంట, మటన్ సూప్ వచ్చేసి 100 రూపీస్ అంట. సో చికెన్ సూప్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడనే మనం ట్రై చేసేది ఫుడీ స్పాట్. ఇదేనంట చికెన్ సూప్. సో ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇంకా రీజనబుల్ ప్రైజ్లు ఇస్తారంటే చాలా గ్రేట్ కదా. ఫుడీ స్పాట్లో అయితే చికెన్ సూప్ అయితే ట్రై చేయబోతున్నా. మస్తు గరం ఉన్నది. సో ఇలా 2-3 పీసెస్ వేసాను. టేస్ట్ చేద్దాం ఎట్లుందో మన వైజాగ్లో స్ట్రీట్ ఫుడ్లో. సో ఈ స్ట్రీట్ ఫుడ్లో రేర్గా తినే ప్రాన్స్ అయితే కనిపించింది. 70 రూపీస్ అంట, 4 పీసెస్ అయితే వస్తున్నాయి. సో లెట్స్ ట్రై చేద్దాం ప్రాన్స్ అయితే. సో ఫ్రై చేయరంట, మనం గ్రిల్ చేసి ఇస్తాడంట. సో గ్రిల్ చేసి మన ప్రాన్స్ అయితే తిన్నాం.
సో మనం ఆర్డర్ ఇచ్చిన ఫ్రాన్స్ కబాబ్ అయితే రెడీ అయింది, అదే గ్రిల్ చేసి ఇచ్చిండు. సో టేస్ట్ చూసాం, టేస్ట్ ఎట్లు స్మోకీ ఫ్లేవర్ ఉంది, బాగుంది. ఒకడు వెనకాల ఈరోజు మండే అంట, నాన్ వెజ్ తినాలంట, ఊరిలో వస్తున్నాయి పాపం, ఒక్కనే తినాల్సి వస్తుంది. చలో, ఇంతకుముందు ఏంటంటే అక్కడ పులావ్ తీసుకున్నాం కదా, మాకు ట్రైన్కి టైం అవుతుంది. సో పార్సల్ తీసుకున్నాం, ట్రైన్లో వెళ్ళినాక దీని రివ్యూ కూడా చెప్పేద్దాం. చలో వెళ్ళిపో.